వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే అనుమానం వ్యక్తం చేయటం ఏంటి? అంటే ఇక్కడ జరగబోయే ఎలక్షన్స్ బేస్ చేసుకునేది గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించిన కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. కృష్ణా జలాల ట్రిబ్యునల్ కానీ గోదావరి జలాల ట్రిబ్యునల్ వీళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ మీద వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఆ సర్దుబాటు అనేది ఉంది. కాకపోతే రాజకీయ దుమారం కోసం బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళుగా ఉన్నప్పుడు చేయనివి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు మీరు చేయలేదు అంటే ఎట్లా అవుతాయి? కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళేగా అయింది, బైఫ్రికేట్ అయిన తర్వాత. 10 ఏళ్ళుగా మీరేం చేశారు? పైపెచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య నీటికి సంబంధించిన సమస్యలే వస్తాయి. అలా కాకుండా ఉమ్మడిగా ఉండి కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తుల పంపకాల్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి సమస్యలు వస్తాయి. అవి మెల్లమెల్లగా ఏదో అవుతాయి. నీటివి మాత్రం ఒక పట్టాన కొలిక్కి రావు అనేది చాలామంది చెప్పిన అంశం. దానికి చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణ భావజాలం ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు ఎందుకు అవ్వదు, ఎందుకు చేయకూడదు, నా దగ్గర లెక్క ఉంది, నా దగ్గర క్యాలిక్యులేషన్ ఉంది అన్నీ అప్పట్లో బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడారు కొంతమంది మేధావులు. మరి ఇప్పుడు ఆ మేధావులు వచ్చి సెటిల్మెంట్ చేయొచ్చుగా. సో ఇది పక్కన పెడితే రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నీటికి సంబంధించి ఏవైతే డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో ఎక్కడి వరకు కాదు, మేము కలిసి కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం, మనందరం తెలుగు వాళ్ళం, ఇరుగు పొరుగు వాళ్ళం, ఈ ప్రాబ్లం లేకుండా చేసుకుందామని ఒక పిలుపునిచ్చారు. అయితే మహారాష్ట్ర ఉప ఎన్నికలకు సంబంధించి కానీ, లేదంటే రేపు రాబోయే తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భాజపా ప్రభుత్వం చాలా వరకు కీ రోల్లో వాడుకోవాలని చూస్తుందన్నట్టుగా ఒక టాక్ ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో తెలుగులోనే మాట్లాడి క్యాన్వాసింగ్ చేశారు. రీసెంట్గా బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బీహార్ ఎన్నికల్లో క్యాన్వాసింగ్ చేశారు, కూటమి ప్రభుత్వం కాబట్టి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాజపా, టీడీపీ, జనసేన ఉన్నాయి కాబట్టి ఇకపై రేపు రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ జనసేనని, టీడీపీని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తే చేయొచ్చు. దానికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని సన్నాహాలు అన్నీ చేసుకుంటున్నారు. రీసెంట్గా జరిగిన పిసిసి సమావేశం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం, దాంట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఏం చెప్పారంటే, మనం ఏదైతే మంచి మెజారిటీతో గెలుచుకున్నామో, మన మీద ప్రజలు నమ్మకం ఉంచారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగే మనం పనిచేస్తున్నాం. దాని తగ్గట్టుగా బెస్ట్ రిజల్ట్ జూబ్లీహిల్స్ బైపోలే, దానికి ఉప ఎన్నికే కారణం, నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాం. ఇప్పుడు రాబోయే మున్సిపల్ కూడా ప్రజలకు చేరువుగా, ప్రజలకు దగ్గరగా ఉంటూ, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ, సూపర్ 6ను అమలు చేస్తూ దీన్ని ప్రజలకు బాగా తీసుకెళ్తే ఖచ్చితంగా మనల్ని నెత్తిన పెట్టుకుంటారు, బాగుంటుంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వేస్తే చేయొచ్చు అన్నట్టుగా ఎవరి స్టైల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఎప్పటికెళ్ళి విలీనం అయిపోతుందని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. సో ఇలాంటి నడుస్తున్న నేపథ్యంలో మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికకి సంబంధించి కూడా లోకేష్ గారు వచ్చి మాగంటి గారి కుటుంబాలను కలవడం, ఓకే బీఆర్ఎస్కి పోటీగా టీడీపీ వాళ్ళు కూడా నిలబెడుతున్నారా, లేదా టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడిగా ఒక అభ్యర్థి నిలబెట్టబోతుందా అని రకరకాల ఊహాగానాలు అయితే వినిపించారు. మొత్తం మీద బీజేపీ అనేది పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా దగ్గరగా చేరువుగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేను ఈ కూటమిలో టీడీపీ, జనసేన, భాజపా కలిసి కూటమి ప్రభుత్వంగా డబుల్ ఇంజిన్ సర్కార్గా వెళ్లే ఉద్దేశంలో ఏదైతే ఎన్నికలకు వెళ్తున్నామో దీనికోసం పెద్దల దగ్గర కూడా చాలా చేవాట్లు తిన్నాను, చాలా ఇబ్బందులు పడ్డాను. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కాలి అంటే ఇదే సరైన సమయం, ఇదే సరైన పద్ధతి. సో టీడీపీకి పూర్తి స్థాయి బలం ఉంది రాష్ట్రంలో, భాజపాకి కేంద్రంలో పూర్తి స్థాయి బలం ఉంది. ఈ రెండూ కలిస్తే రేపు కేంద్రంలోనూ బాగుంటుంది, బలంగా ఉంటుంది, రాష్ట్రంలో కూడా బలంగా ఉండి, రాష్ట్రం ఇప్పుడు కొత్తగా ఏర్పడింది, రాజధాని కూడా లేకుండా చేసేసింది వైసీపీ.
కాబట్టి భాజపాతో వెళ్ళడమే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ ఏదైతే భీష్మించి కూర్చొని కలిపారో దానికి తగ్గట్టుగా ట్రెమెండస్ చేంజెస్ వచ్చాయి. 91.87-82% ఓటింగ్ వచ్చింది. బంపర్ మెజార్టీతో 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరూ ఒక దీని మీద వెళ్తూనే ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ భాజపా పూర్తిగా విశ్వసిస్తోంది. మరోవైపు అక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో హారతి వ్యవహారం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కొన్ని ఉత్సవాలు నిర్వహించారు గత సంవత్సరం 2024లో, ఒక 6 నెలల కిందట ఎప్పుడో నిర్వహించినప్పుడు అక్కడ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నామలైతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్టేజ్ మీద రకరకాల మఠాధిపతులు, రకరకాల సన్యాసుల మధ్యలో వీళ్ళు కూర్చొని దాని గురించి మాట్లాడారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే భాజపా అటు మహారాష్ట్ర కానీ, ఇటు తమిళనాడు కానీ, రేపు పొద్దున కేరళలో కానీ పవన్ కళ్యాణ్ని భాజపా ఒక అస్త్రంగా ఉపయోగించబోతోంది. సో రేపు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా భాజపా జనసేన అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విధంగా క్యాన్వాసింగ్ ఉపయోగించబోతుందా? ఎందుకంటే జనసేన సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, నేను చూశాను. ఈవెన్ మొన్న జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక టైంలో కూడా రెడ్డి గారు పోటీ చేశారు. రెడ్డి గారి తరపున క్యాన్వాసింగ్లో భాజపాతో పాటు టీడీపీ జెండాలు ఎక్కువగా చూడలేదు, కానీ జనసేన జెండాలు ఎక్కువగా చూశాను తెలంగాణలో. టీడీపీ అక్కడక్కడ ఉన్నాయి, బట్ జనసేన జెండాలు ఎక్కువగా కలిగి తిరిగాయి అనమాట. సో ఓకే, భాజపాకి జనసేన పూర్తి స్థాయి సపోర్ట్గా ఉంది. మెల్లగా జనసేన ఎక్కడ కూడా బీజేపీకి సపోర్ట్తో పాటు జనసేన కూడా విస్తరించే క్రమంలో ఉంటుందిగా. 23 ఎన్నికల ముందు కూడా, తెలంగాణలో 23 ఎన్నికల ముందు కూడా ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి ఏం చెప్పారు? మేరే సాత్ పవన్ హై అని పక్కనే కూర్చోబెట్టుకున్నారు, క్యాన్వాసింగ్ చేశారు. అయితే నామకే వాస్తే పోటీ చేశారు అనుకున్నది వేరే విషయం, క్యాన్వాసింగ్ చేయడం కోసం అదొక స్ట్రాటజీ మెయింటైన్ అవుతున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి జనసేనాని కూడా ఇక్కడ పోటీ చేసి బీజేపీకి సపోర్ట్గా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధానంగా ఉండే పవర్ఫుల్ సబ్జెక్ట్ ఏంటంటే బీజేపీయే. ఎందుకంటే బీజేపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ ఎలాగో కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా. ఆల్రెడీ కవిత గారు కూడా కాంగ్రెస్లోకి వచ్చేశారు, ఇంకా ఆవిడ ఏం లేపడా, అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు. ఆవిడ అందుకే భట్టి విక్రమార్క గారు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ కలర్ ఉన్న చీర కట్టుకొని వెళ్ళారు. ఈవిడ మెల్లగా కవిత కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారు. బీఆర్ఎస్లో చాలామంది కీలకమైన నాయకులు కడియం శ్రీహరి గారు కానీ, కేశవరావు గారు కానీ లాంటి ఉద్దండులు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు మరలా. సో బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్కి వెళ్ళిపోతే ప్రధాన పోటీ బీఆర్ఎస్కి బీజేపీకే. సో బీజేపీ ఖచ్చితంగా అస్త్రం వాడాలంటే మరలా జనసేనాన్ని ఇక్కడ తీసుకొస్తుంది అని రేవంత్ రెడ్డి గారు మేబీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అవి ఉంటాయిగా, వాళ్ళకున్న ఇది గ్రౌండ్ లెవెల్ వర్క్ ఏంటి, ఎలా చేస్తే గెలుస్తాం, ఎలా చేస్తుంటే మనం ఇదిగా అవుతామని. సో దాని తగ్గట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీ సమావేశాలు కానీ, నాయకులతో కీలక సమావేశాలు కానీ, మొన్న సర్పంచ్లు గెలిచినప్పుడు కొడంగల్లో పేరున ఒక్కొక్కరికి సన్మానించడం, వాళ్ళకి సాలో కప్పడం, ఫోటో దిగడం కానీ దగ్గర 180 మంది సర్పంచ్ల కంటే మాటల. సో ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ చేస్తున్నప్పుడు ఇటువంటి వార్త ఒకటి వైరల్ అవుతుండడం వల్ల మేబీ దాని తగ్గట్టు కూడా ప్లాన్స్ చేస్తారేమో. మొత్తం మీద మున్సిపల్ ఈసారి టగ్ ఆఫ్ వార్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఓకే సార్, థ్యాంక్ యూ.